ఈ జనవరి 25 అనగా రథసప్తమి బహుళ చాంద్రమాన శుక్ల మాఘమాసంలో వచ్చే మొదటి సప్తమినే రథసప్తమి అంటారు. సూర్యుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజు రథసప్తమి అనగా సూర్యుడు తన స్థాన గమనాన్ని ఉత్తర దిశ వైపు వేస్తాడు. అందుకే ఈ రోజు నుండి సుమారుగా మధ్యాహ్న సమయం ఎక్కువగా సూర్యకాంతి అనేది భూమి మీద పడే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు తన స్థాన మార్పిడి చేస్తాడో మెయిన్గా నేను చెప్పేటువంటి 5 రాశుల వాళ్ళకి సూర్యకాంతి లాగా వీళ్ళ జీవితం ఎదగబోతుంది. ఎవరైతే సింహరాశిలో జన్మించారో, తులారాశిలో జన్మించారో, ధనస్సు రాశిలో జన్మించారో, మకర రాశిలో జన్మించారో మరియు కుంభరాశిలో జన్మించారో ఈ 5 రాశుల వాళ్ళకి ఈ రథసప్తమి నుండి వీళ్ళ జీవితం రంగురంగులుగా హరివిల్లుగా అందరికీ కనువిందు చేయబోతుంది. మీరు ఏ విషయమైనా తీసుకోండి, వీళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది. కొన్ని కోట్లు గడిస్తారు. మెయిన్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, పెట్టుబడిలో ఉన్న వాళ్ళు, సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు, కళారంగంలో ఉన్న వాళ్ళకు కూడా రథసప్తమి నుండి సూర్యుడు తన స్థాన మార్పిడి వలన ఈ 5 రాశుల వాళ్ళకి ఎప్పుడైతే పంచమంలో స్థాన మార్పిడి జరిగిందో దశమ స్థానంలో కేతు ఉండడం వలన వీళ్ళకి అద్భుతమైనటువంటి యోగం లభించబోతుంది. వ్యయస్థానంలో లాభస్థానం వ్యయస్థానం ఆటోమేటిక్గా చేంజ్ అవ్వడం వల్ల ఈ 5 రాశుల వాళ్ళకి మెయిన్గా వ్యాపారం, ఉద్యోగం ఈ 2 విషయాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా నేను చెప్పింది చెప్పినట్టు జరగబోతుంది. మీరు ఈ రాశుల్లో జన్మించినట్లయితే ఒక్కసారి నన్ను పర్సనల్గా కానీ ఫోన్ కాల్లో కానీ కలిసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే లక్ష్మీదేవి ఈ అక్షయ పాత్రతో ఇంటి ముందుకు వస్తుంది. ఇంకా మీరు డోరు తెరిస్తేనే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది.